గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడాను. ఈరోజు ఉదయాన్నే టిఫిన్ అయితే అయిపోయిందనమాట. చేసేసాను ఉదయాన్నేను. ఈరోజైతే ఉదయాన్నే డ్యూటీ అండి మా వారికైతేను. అదీ కాక మా లడ్డుగాడికి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఇంకా ఎగ్జామ్స్ అంటే ఇంకా కంగారు స్టార్ట్ అవుతది. ఇంకా ఉదయాన్నే లేపాలి, వాడిని కూర్చోబెట్టాలి అనేది ఒకటి ఉంటుందండి పొద్దున్నే. ఇంకా మా వారికి ఉదయాన్నే డ్యూటీ అని చెప్పాను కదా! ఇంక 6:30కి బయలుదేరతా ఇంక వాడినైతే లేపాడు. ఇంక లేసి కూర్చున్నాడనమాట. లేచిన దగ్గర నుంచి తూగుతూనే ఉన్నాడు. ఈ చలికి నిద్రొచ్చేస్తుందండి పాపం. ఇంక సరేనని చెప్పి ఒక కప్పు నిండుగా టీ పెట్టుకొని వాడు పక్కనే కూర్చున్నాను. ఇంక కాసేపు 7:30 అప్పటి వరకు చదువుకున్నాడనమాట. ఇంక లేచి ఫ్రెష్ అయ్యి ఇంక రెడీ అయిపోయాడు. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనాలో, ఇంకా అలవాటు అనాలో నాకైతే తెలీదండి. కాకపోతే ఒక మంచి అలవాటు చేశాననైతే అనుకుంటాను. ప్రతిదానికి ఖచ్చితంగా ఎగ్జామ్స్‌కి ఆల్ ద బెస్ట్ అయితే చెప్పించుకుంటాడండి. దేవుడి దగ్గర దండం పెట్టేసుకొనొచ్చి, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు మమ్మీ అని అయితే చెప్పించుకుంటాడు. వాళ్ళ డ్యాడీ చేత కూడా చెప్పించుకుంటాడనమాట. నాకు చాలా ముద్దుగా అనిపిస్తది. ఇంతకీ ఆ కట్ చేసిన బీరకాయతో ఏం చేస్తావక్కా అంటారా? బీరకాయ పచ్చడి చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాననమాట.